అన్నయ్య, ఈరోజు మధ్యాహ్నం కిచ్చాని కాస్త ఇంటికి పంపిస్తావా? కేపీకి అవార్డు వచ్చినందుకు ఇంట్లో ఫంక్షన్ పెట్టాం. ఏంటి కిచ్చు, అత్తయ్యతో వెళ్తావా? తనలో ఉన్న మరణ భయంతో రాజు హస్తినాపురం వదిలి చాలా దూరంలో సముద్రంలో ఉన్న రాజభవనానికి వెళ్ళిపోయాడు. ఆ రాజుని చంపడానికి వచ్చిన వాడు చాలా రోజులు ఎన్నో వేషాల్లో చుట్టి తిరిగినా కూడా రాజభవనం లోపలికి వెళ్ళిపోలేకుండా ఓడిపోయి తిరిగి వచ్చేశాడు. ఎవరు కదలకండి, అలాగే ఉండండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. పర్లేదు. కూర్చోరా. ఆ రాజు నమ్మకమైన ఒక బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఫ్రూట్స్ని మాత్రమే తిన్నాడు. వాళ్ళు చెప్పే కథల్ని రాత్రంతా వింటూ ఉంటాడు. ఆఖరికి 7వ రోజు కాని కథ చెప్పడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చాడు. ఒక పురుగు. అది అతనికి గొప్పగా అనిపించింది. అన్నయ్య రా, కిచ్చారా? వాళ్ళకి తినడానికి ఏం పెడతాం? ఆయనకి వెజిటేరియన్ కదా. నువ్వేం దిగులు పడుకో, నేను రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడుతుండు. అన్నయ్య, ఇలా చూడండి, మాకు ప్లేట్ వద్దు, మేము బయలుదేరిపోతున్నాం. నువ్వు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటావు. ఈ రోజు నేను వంట చేశాను, నువ్వు తినే వెళ్ళాలి. నువ్వు కూర్చో. డ్రామా అంటే నీకు ఎంతో ఇష్టం అనుకుంటా. సార్, మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీరెవరిని ప్రేమించలేదా? నేనిక్కడ కూర్చొని బిర్యానీ తినడంలో మీకేమీ ఆక్షేపం లేదుగా? నువ్వు తినవా? నాకు ఆకలిగా లేదు. కొంచెమైనా. అన్నయ్య, నాకు అమ్మని చూడాలనుంది. అవునవును, ఎప్పుడు అలాగే కదా. డ్రామా అంటే అంతే, మనస్ఫూర్తిగా పనిచేయాలి. అందుకని అలా కాదు, బాధ్యతకి ఒక లిమిట్ ఉందిరా. అందుకని ఇలాగా. అవునవును, సరే కూర్చో. తీసుకో, కొంచెం పోసుకోరా. నువ్వు తీసుకో. కిచ్చు, రారా వెళ్దాం. ఏం మాట్లాడవేంటి? అన్నయ్య, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఈ మాట అమ్మతో చెప్పాలనుంది. అమ్మా, అమ్మా, ఎందుకని మాట్లాడటం లేదు? అమ్మా, అన్నయ్య, అమ్మే మాట్లాడటం లేదు. అమ్మా, 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 నీకేమైంది? అమ్మా, నీళ్ళు తీసుకురా. అమ్మా, అమ్మా.
గుడ్ నైట్ నాన్న. మనం ఎన్ని విషయాలు మర్చిపోయాం. అదేంటంటే వాడి బిడ్డను మోస్తుందట. తట్టుకోలేకపోతున్నాను. నేను ఆలోచించాను, ఇకపై మనం అందరినీ ఎలా ఫేస్ చేయగలమమ్మా? తను మన పరువు తీయడానికే పుట్టింది. సరే, ఏం చేస్తాం? అమ్మా, చివరిసారిగా తన్ను చూడాలని పిలుచుకొచ్చానమ్మా. దేవుడా, కన్న తల్లిని చూడడం కోసం ఈ అపాయింట్మెంట్. ఉమ్, కేపీ, కావాలంటే మీరు కాస్త బయటకెళ్ళి. నేను ఆపేశాను. నీ పెళ్లి సంబంధం గురించి వినిన తర్వాతే మళ్ళీ మొదలెట్టాను. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఎక్కువగా సిగరెట్ కాల్చాను. ఇప్పుడు కొత్తగా ఒకరు రాబోతున్నారుగా, అందువల్ల సిగరెట్ని మానేశాను. నువ్వు గమనించలేదా? ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న విషయాల్ని మాత్రమే మనిషి మార్చుకోగలడు. అమ్మా, నువ్వు పడుకోమ్మా, పడుకో. అమ్మకి నీ మీద ఇంకా కోపం పోలేదు. తన్ని టెన్షన్ పెట్టుకో. ఆ. నేను కిచ్చు మన ఇంటికే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అమ్మైనా ప్రశాంతంగా ఉంటుంది. నీ విషయం తర్వాత మాట్లాడుకుందాం. నీకు తాగడానికి ఏమైనా తీసుకురానా? అవును, నీ భర్త ఎక్కడా? అడుగుతాను. హలో, ఎక్కడున్నారు? లేదా అన్నయ్య వచ్చాడు.
ఆహా అనుకోలేని ట్విస్టే. ఎక్కడున్నారు? నేను కిందే ఉన్నా. వస్తున్నా, ఇప్పుడే వస్తా. ఇదిగో వచ్చేస్తున్నారట.